ఈ సంఘటనను ఎవరూ గమనించలేదని ఆయన ఆశించాడు. కానీ చంద్రదేవుడు అన్నిటినీ చూశాడు మరియు గట్టిగా నవ్వాడు. తన సౌందర్యంపై గర్వంగా ఉన్న చంద్రుడు గణేశుడిని ఎగతాళి చేశాడు. చంద్రుడు గర్వాన్ని తగ్గించడానికి గణేశుడు అతనికి శాపమిచ్చాడు. గణేశుడు చంద్రుడిని శాశ్వతంగా నలుపుగానే ఉండాలని, ఎవరూ అతన్ని చూడకూడదని శపించాడు. శాపం విని చంద్రుడు గణేశుడిని క్షమాపణలు కోరాడు. ఆ తర్వాత గణేశుడు శాంతించి ఇలా అన్నాడు: చంద్రుడు ఇకపై అమావాస్య నుండి పౌర్ణమి వరకు మారుతూ ఉండాలని, కానీ భాద్రపద శుక్ల చవితి అంటే గణేష్ చతుర్థి రోజున మాత్రం చంద్రుడిని చూడరాదని చెప్పారు. ఆ రోజున చంద్రుడిని చూసిన వారు అపవాదకు గురవుతారని అన్నాడు. ఈ కథకు ఒక వాస్తవ సంఘటన కూడా ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూశాడు. దానితో ఆయనపై శమంతకమణిని దొంగిలించాడని అపరాధం వచ్చింది. ఆ అపరాధం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడు ఎంతో కష్టపడ్డాడు. అందుకే భాద్రపద శుక్ల చవితి రోజున చంద్రుడిని చూడరాదని చెబుతారు.